ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకుల లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇవాళ మనం స్వప్నశాస్త్రంలో ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, స్వప్నం అనేటువంటిది మీకు ఏ సమయంలో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం చూసినటువంటివి, మాట్లాడుకుంటున్నటువంటివి, లేకపోతే మీరు అనుభవంలో వచ్చినటువంటివి, అనుమానంగా మీరు అనుమానించినటువంటివి స్వప్నంలోకి వస్తే వాటిని తీసుకోకూడదు. స్వప్నం ఏదైనా మీకు చెడు స్వప్నం వస్తే ముఖ్యంగా భగవంతుని స్మరించుకొని మళ్ళీ నిద్రపోండి. మంచి స్వప్నం ద్వారా ఆ యొక్క దోషం పోతుంది. మంచి స్వప్నం వచ్చినట్లయితే మరల నిద్రపోకండి, దానివల్ల మంచి ఫలితం బాగా పొందగలుగుతారు. ఎటువంటి చెడు స్వప్నం వచ్చినా కూడా మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి. ఇవి ముఖ్యంగా పాటించండి. అయితే ఇవాళ మనం ఏ స్వప్నం గురించి చెప్పుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే, కొంతమందికి దీపం కల్లోకి వస్తుంది, చాలా మంచి దీపం కల్లోకి వస్తాయి. అయితే ఎలాగా, చాలామంది నాకు చెప్పింది ఏమిటంటే చాలా దీపాలు వెలిగించినట్టు వచ్చిందండి అంటే మీరు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మారబోతున్నారు, మీరు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు అని అర్థం. ఒక్క దీపం వెలిగించినట్టు వచ్చిందండి చీకట్లో ఉండగా నేను అని అంటే కనుక, మీరు ఏమీ తోచిన స్థితి నుంచి ఒక హోప్ మీకు రాబోతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఒకరికి నేను దీపం ఇచ్చినట్టు వచ్చిందండి, మీరు ఇంకోరికి దారి చూపించబోతున్నారు. దీపం పట్టుకొని వెళ్తున్నాను నేను, మీకు వే కనబడబోతుంది. వేరే వాళ్ళు మీకు దీపం ఇచ్చారు అంటే వేరే వాళ్ళు మీకు సపోర్ట్ చేయబోతున్నారు. మీరు చేసేటువంటి పనిలో మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేయబోతున్నారో అని తెలుసుకొని వాళ్ళు మీకు దారి చూపించబోతున్నారని అర్థం. ఈ రకంగా దీపానికి సంబంధించినటువంటి నిజ జీవితంలో కూడా మీరు దీపం వెలిగిస్తున్నారు అనుకుంటే రోజు మీ లైఫ్లో ఒక మంచి స్టేజ్ అనేటువంటిది వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే దీపము భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు అనేకమైన దోషాలు పోతాయని కూడా శాస్త్రం చెప్తుంది. అదే దీపం కనుక ఆరిపోయినట్టు, లేకపోతే దీపం ఇలా వెలిగించానండి వెంటనే ఆరిపోయినట్టు నాకు స్వప్నంలోకి వచ్చిందండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంథింగ్ మీరు డెసిషన్స్ రాంగ్ తీసుకుంటున్నారని అమ్మవారు, ప్రకృతి అంటే అమ్మవారు ఏంటంటే స్వప్న రూపంలో చెప్తూ ఉంటుంది. ప్రకృతి అమ్మవారు కాబట్టి స్వప్న రూపంలో మనకి ఇండికేట్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోండి.